హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న నటుడు చిరంజీవి. ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకొని అహర్నిశలు కష్టపడి తనను తాను మెగాస్టార్ గా మార్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి చిరంజీవి ఒక స్టోరీ విన్న తరువాత అది సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్యూర్ అవుతుందా అనే విషయాన్ని ముందే గెస్ చేస్తాడు. అందుకే ఆయనకు సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక చిరంజీవి వారసుడైన రామ్ చరణ్ సైతం చిరుత మూవీ తోటి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాలతోటి ముందుకు సాగిపోతున్నాడు. ఇక కెరియర్ మొదట్లో రామ్ చరణ్ కు సంబంధించిన సినిమా స్టోరీస్ అన్నిటిని మెగాస్టార్ చిరంజీవి గారు వినేవారు, అలాగే డిసైడ్ చేసేవారని అంటున్నారు. ఆ కథలు మెగాస్టార్ కు నచ్చితే సెట్స్ మీదకు వెళ్లేవి. ఇక అలాంటి నేపథ్యంలో తమిళ స్టార్ హీరో అయిన రజనీకాంత్, రామ్ చరణ్ కాంబో ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ కథలో పెద్దగా కాన్ఫ్లిక్ట్స్ లేకపోవడంతో వీళ్ళిద్దరి మీద ఆ కథ సెట్ అవ్వదు అనే ఉద్దేశంతో చిరంజీవి ఆ సినిమాని రద్దు చేశాడు. ఆరెంజ్ మూవీ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ బంగారం మూవీ డైరెక్టర్ అయిన ధరణి అనే తమిళ డైరెక్టర్ తోటి మెరుపు అనే సినిమాని రామ్ చరణ్ స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో రజనీకాంత్ కూడా నటిస్తాడు అనే వార్తలైతే అప్పట్లో వినిపించాయి. కానీ సినిమా ఓవర్ బడ్జెట్ కారణంగా చిరంజీవి ఈ సినిమాని నిలిపివేశాడు. రజనీకాంత్ క్యారెక్టర్ కూడా అంతగా పెద్ద ఇంపార్టెన్స్ అయితే లేదట. దాని వలన ఆయన్ని తీసుకున్నా కానీ పెద్దగా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో సినిమాని క్యాన్సిల్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆ డేట్స్ ని డైరెక్టర్ సంపత్ నందికి ఇచ్చి రచ్చ అనే సినిమాని చేయించాడు మెగాస్టార్ చిరంజీవి. మరి ఈ సినిమా అయితే రామ్ చరణ్ కు ఒక మంచి మాస్ హిట్ నిచ్చి రామ్ చరణ్ కు ఒక మంచి మాస్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇదన్నమాట మ్యాటరు. ఈ విధంగా రామ్ చరణ్ రజనీకాంత్ కాంబోలో రావాల్సిన ఒక మూవీ సరైన కాన్సెప్ట్ లేకపోవడం వలన అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాని నిలిపివేశారు అన్న సంగతి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అయితే ఇది వర్కౌట్ అయి ఉంటే మాత్రం ఒక క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చేది. కానీ మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాను నిలిపివేయడం మంచిదైంది అని మరికొంతమంది సినిమా మేధావులు సైతం వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. ఎందుకంటే ఆరెంజ్ సినిమా ఒక ఓవర్ బడ్జెట్ వలన భారీ డిజాస్టర్ గా మిగిలింది. దానికి తీవ్రమైన నష్టాలైతే అప్పట్లో వచ్చాయి. ఇక ఈ సినిమా కూడా అలాంటి నష్టాలను మిగులుస్తుందేమో అన్న ఉద్దేశంతో రామ్ చరణ్ రజనీకాంత్ కాంబో సినిమానైతే నిలిపివేశారు. సో ఈ న్యూస్ అయితే ఇంతకు ముందే మీలో ఎవరికైనా తెలిసుంటే కింద కామెంట్ చేయండి, లేదా ఇప్పుడే కొత్తగా ఎవరైనా వింటున్నా కానీ కింద కామెంట్ అయితే చేయండి. అన్నా నువ్వు మావోనివే.